శ్రీ నారాయణ గురు ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు. ఆయన సమాజంలో మూఢనమ్మకాలు, కులతత్వాలు నిరసించాడు. తమిళనాడు, కేరళలో ఆశ్రమాలు కూడా స్థాపించాడు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రద్ధానంద లాంటి ప్రఖ్యాత వ్యక్తులు నారాయణ గురు ఆశ్రమాన్ని దర్శించారు. 1917లో నారాయణ గురు శిష్యులంతా ఆయన్ని రమణాశ్రమకి వెళ్దామని కోరారు. శిష్యుల కోరిపైన నారాయణ గురు రమణ మహర్షిని స్కందాశ్రమంలో దర్శించారు. రమణ మహర్షిని చూడగానే రమణ మహర్షి కళల్లోకి లోతుగా చూసి ఒక తన్మయత్వంలో పక్కకి సమీపంలో ఉన్న మామిడి చెట్టు కింద కూర్చుండి ధ్యానంలోకి వెళ్ళిపోయారు. నారాయణ గురు తిరువన్నామలై వచ్చారని తెలిసి ఆయన శిష్య బృందం అంతా ఆయనకి భోజనాలు తయారు చేసి తీసుకొని వచ్చారు. ఆయన కదలకుండా కూర్చొని ఉన్నాడు. రమణ భగవాన్ నారాయణ గురు దగ్గరికి వెళ్ళి భోజనానికి రండి అని ఆహ్వానించారు. ఇద్దరు పక్కపక్కన కూర్చొని భోజనం చేశారు. భోజనం అయిన తర్వాత రమణ భగవాన్ తన రోజు అలవాటు ప్రకారం వాకింగ్కి వెళ్ళిపోయారు. ఒక అరగంట తర్వాత రమణ భగవాన్ తిరిగి వచ్చారు. ఈ అరగంట కాలంలో నారాయణ గురు భగవాన్ యొక్క సహజ స్థితిని, ఆయన పొందిన అనుభవాన్ని వర్ణిస్తూ నిర్వృత్తి పంచకం అని 5 శ్లోకాలు సంస్కృతంలో రచించి ఆశ్రమంలో వదిలి వెళ్ళారు. తర్వాత నారాయణ గురు తన ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత మునిచర్య పంచకం అని కూడా రాశారు. ఆనాటి నుండి నారాయణ గురు రమణ మహర్షిని చెట్టు చివరి వరకు రమణ భగవాన్ని నారాయణ గురు ఆరాధిస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య అటువంటి భక్తి, ప్రేమ, విశ్వాసాలు ఉండేవి.